జై శ్రీరామ్ జై హనుమా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 18వ సర్గ. మూడు జాముల రేయి గడువగా నాల్గవ జాము నడుచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులో నర్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుప శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయు నర్చెను. మధోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. పలువురు కాంతలు పరిసేవింపగా రత్నకాంతులు దిశలు నిండగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జలములు నింపిన భృంగారములతో కొందరు యువిధలు ముందు నడువగా కాంచన దీప స్తంభములతో కొందరు కాంతలు వెంట నడువగా ఛత్ర చామర మధుపాత్రలతో కొందరు రమణులు తోడు నడువగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జై బలో శ్రీ సీతారామచంద్ర భగవానికి జై. శ్రీ సీతారామచంద్ర భరత లక్ష్మణ శత్రుఘ్ను హనుమానికి జై. శ్రీరామ్ జై హనుమాన్.